ఓవైపు అణు చర్చలు జరుగుతుండగానే అమెరికా ఇరాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. మెల్లిగా టెహరాన్పై ఒత్తిడి పెంచే వ్యూహం అనుసరిస్తోంది అగ్రరాజ్యం. తన అత్యాధునిక ఆయుధాలను ఆ దేశం చుట్టూ మోహరిస్తోంది. తన రెండో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS కార్ల్ విన్సన్ను ఈ ప్రాంతం వైపు పంపిస్తోంది. దీంతో పాటుగా క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్లోని పరిటాలు మొత్తం అరేబియా సముద్రం దిశగా ప్రయాణం మొదలుపెట్టాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ USS హ్యారీ ఎస్ ట్రూమన్ కూడా ఇలాంటి దాడులు హుతీపై చేపడుతోంది. మరోవైపు అణుచర్యలు విఫలమైతే ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా హెచ్చరిస్తున్నారు. దీనికి ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న యురేనియం నిల్వలతో తాము తేలిగ్గా అణుబాంబును తయారు చేయగలమని చెబుతోంది. అమెరికా రెండో విమాన వాహక నౌక కార్ల్ విన్సన్ ఒమాన్లోని సొకోత్రో ద్వీపం సమీపం నుంచి పనిచేయనుంది. ఈ నౌకతో పాటు ఈ గ్రూప్లో USS ప్రిన్స్టన్, అలాగే USS స్ట్రైట్, అలాగే USS విలియం పి లార్సన్ ఉన్నాయి. కార్ల్ విన్సన్ నౌకపై F-35, F-18 విమానాలు ఉన్నాయి. వీటికి తోడు అమెరికా 5th ఫ్లీట్ కూడా దాడులకు సన్నాహాలు చేస్తోంది. దీని స్థావరం బహ్రెయిన్లో మనామాలో ఉంది. ఇది ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ పర్షియాలో కార్యకలాపాలకు బాధ్యత వహిస్తుంది.